ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా? దేవుడు మహాకృపను మన పట్ల చూపించి ఆయన విస్తారమైన సన్నిధితో మనల్ని నింపి మరొకసారి ఆయన వాక్యంని ధ్యానిస్తానికి కోసం తన అడుగుజాడల్లో నడుస్తానికి దేవుడు మనకు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించారా? చాలామంది మీరు చెప్తున్నారు ఏంటంటే నాతో, యూట్యూబ్లో వాక్యం వింటున్నాం కదండి, ఇంకెందుకు చదువుకుంటాం బైబిల్, ఇంకెందుకు ప్రార్థిస్తాం? యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, సినిమా పాటలు వింటున్నారు, యాడ్లు చూస్తున్నారు, మరలా దేవుని మెల్లని స్వరం మేము వినలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తున్నారు. చూడండి, మేము ఎంత వాక్యం మీరు వినినా మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడకపోతే మీ హృదయములో ఉన్న భారం పోతుంది. అందుకే చాలామంది అంటారు, అన్న వాక్యం ఉన్నవరకు బాగానే ఉందన్న మాకు, కానీ ఆ వాక్యం అయ్యాక మరలా మా పాత సమస్యలన్నీ మాకు గుర్తొస్తున్నాయి. సరే, మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం కాదు. మరొకసారి మిమ్మల్ని అందరినీ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. మరి మీరు మొదటిసారి ఈ కార్యక్రమం చూస్తున్నారంటే ఈ కార్యక్రమము దేవుడు మహాకృప ద్వారంగా మే నెల నుంచి ప్రతిరోజు సాయంకాలం బైబిల్లో ఉన్న ప్రార్థన ధ్యానిస్తున్న దేవుడికి చూపించాడు. అంత మాత్రమే కాదు, పౌలు రాసిన గ్రంథాలు, ఉత్తరములు ధ్యానిస్తాం కోసం మరి ప్రార్థనలు మాత్రం కాకుండా పౌలు రాసిన ఉత్తరాలన్నీ ఒక అధ్యాయం తర్వాత ఒకటి, కొరింథీ, రోమ గ్రంథము ప్యారలల్గా బైబిల్ స్టడీ చేస్తున్నామండి. యాక్చువల్గా నేను చేయకూడదు అనుకున్నాను, కానీ మీరు చాలామంది పౌలు రాసిన ఉత్తరములు చదువుతున్నప్పుడు మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే బైబిల్ ఎంత లైవ్ ఇవ్వాలంటే ఇంపాసిబుల్. కనీసం కొత్త నిబంధన అయినా, ముఖ్యంగా మనందరికీ ప్రభు రాసిన సువార్తలు మనం వింటున్నాం, అనేక ప్రసంగాలు వింటున్నాం, కానీ పౌలు రాసిన ఉత్తరముల్లో చాలా ముఖ్యమైనది అని నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా సంఘాల్లో వారు ఎవరికి ఏది తోస్తే చేస్తున్నారు, కానీ దేవుడు ముందే, అప్పుడే 2000 సంవత్సరం ముందే పౌలు తన సేవకుడి ద్వారంగా లూకా ఈ గ్రంథాల ఉత్తరములు రాశారు. మన సంగతులు మనం చూస్తున్నాం. సంఘం ఎలా ఉండాలి, సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలాగ వారు ప్రవర్తించాలి, ఎలాగ వారు తాను వారు లోకానికి వేరు చేసుకోవాలి, ఈ సంఘాలన్నీ ఈ సంగతులన్నీ పౌలుగా రాస్తా మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన నాకు ఇష్టమైన ప్రసంగం. ఏంటంటే ఇష్టం అంటారా మీ ప్రసంగం? శ్రమలు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సో ఈరోజు ఈ అధ్యాయం మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. తెరిచిన గ్రంథాలు మా ఎదుటుండగా తెరిచిన హృదయములు మాకు దయచేయి, గ్రహించుకునే మనస్సును మాకు దయచేయి. నీకును నీ వాక్యానికి అడ్డుగా ఉన్న ప్రతి పాప స్వభావాన్ని నీ రక్తముతో శుద్ధించే ప్రభు. నన్ను నిసులుచాడు మరొకపరిచి నీ మాట నా నోట్లో ఉంచమని, అయోగ్యుని అపరితుని ఏమాత్రము నీ వాక్యం ప్రకటిస్తున్న అర్హత లేని వాడని కృపను చూపించి నీ బిడ్డలతో విలువైన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఈ అధ్యాయము చాలా ఏం చెప్పాలి, ఉన్నతమైన అధ్యాయం చెప్పాలి. ఎందుకంటే పౌలు ఇంచుమించు 70% వరకు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడతాడు, కానీ దాంతోపాటు శ్రమల గురించి కూడా మాట్లాడతాడు. మనం చాలామంది అనుకుంటాం కదా, పరిశుద్ధాత్మ అంటే శ్రమలు ఉండకూడదు, మనకు ఉండవు, ఆనందమే ఆనందము, ఉల్లాసమే ఉల్లాసం. బైబిల్ అలా చెప్తలేదండి. ఈ లోకంలో, ఈ శరీరంలో మనం ఎంత కాలం ఉంటామో అంత కాలము మనకి శ్రమలే. కాబట్టి 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. చూడండి, చాలా ఒక ముఖ్యమైన పాయింట్ పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తుతో పాటు మనం శ్రమలు పొందిన ఎడల క్రీస్తుతో పాటు తన మహిమలు మనం పాలు పొందుతాం. మనందరికీ తెలుసు యేసు ప్రభు ఎంతగా శ్రమలు అనుభవించాడు. లెంటి దినాలు ఉన్నాయి, లెంటి దినాలు మనం ఆచరిస్తున్నాం. శ్రమలు 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 శ్రమలు.
నిజంగా ఆ మాట వింటేనే సగం మంది ఛానల్ కూడా మార్చేస్తారు. శ్రమలు. చూడండి, క్రీస్తు ఈ లోకములో శ్రమ పడ్డాడు. ఎందుకు పడ్డాడు శ్రమ? ఆయన యథార్థముగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఈ లోకములో తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ప్రభు కోసం నేను జీవించాలంటే చాలా కష్టం. అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, లోక పద్ధతులు ఆశ్రయించకుండా, ప్రభునే వెతుకుతూ ప్రభు యందు విశ్వాసం కలిగి తన యాత్రలో కొనసాగించబడాలంటే చాలా కష్టం. అది ఎవరు చెప్పారు యేసుని వెంబడిస్తాం ఈజీ అని? ఎవరు చెప్పారు యేసుని నమ్ముకుంటే నువ్వు నీ సమస్యలన్నీ సులువై తగ్గిపోతాయి, నువ్వు ఆనందిస్తావని? బైబిల్ ఏమనింది? నా కాడి సులువైనది. కాడి ఖచ్చితంగా ఉంటాడు, మొయ్యాల్సిందే, ప్రభువు ఉంటాడు. ఇక్కడ పౌలు గారు 18వ వచనం కూడా ఒక మాట చెప్తున్నారు. దాంతోపాటు ఏమంటున్నారు చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. చూడండి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, పరిశుద్ధాత్మ ఎలా మేము పొందుకోవాలన్నా, ఎలా మేము పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలి? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రం తెరుస్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈరోజు మనుషులు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈరోజు వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఉక్రెయిన్ దేశంలో యుద్ధం జరుగుతుంది. పసిపిల్లల్ని చంపివేస్తున్నారు, యవన బిడ్డల్ని చంపివేస్తున్నారు, మామూలు సమాజం సొసైటీలో ఉన్న సివిలియన్స్ని చంపేస్తున్నారు. ఉక్రెయిన్ ఒక మంచి స్థిరపడిన దేశం అండి, డెవలప్డ్ కంట్రీ అది. కానీ ఈరోజు ఎంత భయంకరంగా వెంటాడుతూ బలహీనమైన వారిని, ఒక సైనికులు చంపుతాం అనేది ఓకే, ఒక రీజనబుల్ ఉంది. కానీ సామాన్యమైన చదువు చంపితే అంటే ఈ లోకము గతిస్తుందండి. మనం ఎంత ప్రార్థించినా యుద్ధాలు వస్తాయి, మనం ఎంత ప్రార్థించినా భూకంపాలు కలుగుతాయి, మనం ఎంత ప్రార్థించినా వేడు మళ్ళీ వస్తుంది, మనం ఎంత ప్రార్థించినా అనేక పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము పాడైపోయింది. ఈ లోకంలో ఉన్న సమస్తము విప్లవం, నాశనమికే వెళ్తుంది. కానీ ఈ లోకముని మించిన ఇంకో లోకం ఉందండి, అది పరలోకం. అది ప్రభువు నివసించిన స్థలము. అది కన్నీరు, దుఃఖము, వేదన, నొప్పి, బాధ లేని స్థలం. అక్కడ ప్రభువే తన వెలుగ్గా ఉంటాడు. కాబట్టి మనము దిగులు పడని స్థానం. చూడండి, ఒక క్రైస్తవుడి జీవితము ఖచ్చితంగా యేసుని నమ్మిన వారికి శ్రమలు ఉంటాయి, యేసుని ఎరగని వారికి కూడా శ్రమలు ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు నమ్ముకోవాలని యేసు ప్రభుని అంటారు చాలామంది. యేసు ప్రభుని నమ్ముకుంటాం వల్ల ఆ శ్రమల్లో నీకు నిరీక్షణ ఉంది. లోకంలో ఉన్న వారికి నిరీక్షణ లేదే. నువ్వు హాస్పిటల్లో పాలవుతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, మీకు అనేక సార్లు కుటుంబంలో సమస్యలు ఉంటాయి, మీకు అనేకమైన ఇక్కట్లు ఉంటాయి. కానీ లోకంలో ఉన్న లేని వారికి మనకున్నది ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ యేసే. నేను నిన్ను విడవను, ఎడబాయను. పౌలు తన గమాలీయుడు పాదముల దగ్గర చదువుకున్నప్పటికీ, తన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఒక అధికారిగా, ఒక సమాజంలో గౌరవించే వ్యక్తిగా ఉన్నప్పటికీ, తన హోదాతో నింపబడినప్పటికీ, ఐశ్వర్యము తనతో ఉన్నప్పటికీ, ఆస్తుపాస్తులు తనకు ఉన్నప్పటికీ, తనలో సమాధానం లేదు. అన్నిటికంటే క్రీస్తు లేడు. కానీ ఎప్పుడైతే ఆ దమస్కసు దారి మీద వెళ్తున్నప్పుడు యేసు ప్రభు తను పిలిచి, సౌలనని ఏల హింసిస్తువి అని పలికినప్పుడు ఆ గుర్రం నుంచి పడిన సౌలు క్రీస్తు కోసము తను తాను సమర్పించుకున్నాడు. ప్రభు ప్రేమను రుచి చూశాక, ప్రభు గొప్పతనాన్ని రుచి చూశాక అనేక సార్లు తను కొట్టబడ్డాడు, అనేక సార్లు తను దిగంబడుగా ఉన్నాడు, అనేక సార్లు తను ఆకలిగా ఉన్నాడు, అనేక సార్లు తన కష్టములలో, లోయల్లో, అవసరతల్లో సహాయం చేసేవారు ఎవరు లేక, అంటే ఒక మంచి జీవితాన్ని వదిలిపెట్టుకుని ప్రభు సేవ నిమిత్తము బహు ఘోరమైన విధముగా తను బాధలు, శ్రమలు అనుభవించాడు. ఎందుకు పౌలుకి బాధలు?
ఎందుకు పౌలుకి దుఃఖము? బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు తనకు ముళ్ళు పెట్టాడని ముమ్మారు ప్రార్థించాడంట. అదేంటో మనకు తెలియదు. కానీ నా కృప నీకు చాలును అని ప్రభు చెప్పాక మళ్ళీ దాని విషయము దేవుని సన్నిధిలో అడగలేదు. అంటే పౌలుకు కూడా అది శారీరకమైన బలహీనత అవ్వచ్చు, లేదు ఏదని మనకు తెలియదు. కానీ తనకి బలహీనతలు ఉన్నాయి, తనకి పోరాటాలు ఉన్నాయి, తనకి మన వల్లే అన్ని విధాలుగా శోధించబడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మతో నింపబడితే ఏంటి వ్యత్యాసం? ఏంటి వ్యత్యాసం అంటే పరిశుద్ధాత్ముడు మన శోధనల్లో, మన బలహీనతల్లో, మన శ్రమల్లో మనకు తోడై ఉంటాడు. ప్రతిసారి నువ్వు హింసించబడుతున్నప్పుడు, ప్రతిసారి నువ్వు ఆ పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు నువ్వు ఒంటరివాడిగా ఉండవు. మనం స్టెఫెన్ని చూస్తున్నాం. తను రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు తను వారిని దూషించలేదు, కానీ వారు తనని అపాసించలేదు, కానీ తను యేసు ప్రభుని చూడగలిగాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న ప్రభువుని చూస్తున్నాడు. తను ఎలా చూస్తున్నాడు? ఆ పక్కన వారు చూడలేదే, ఆ ఎదుటి వారు చూడలేదే. ఎలా చూస్తున్నారు? స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ శ్రమలలో తన దృష్టిని యేసు మీదకి మళ్ళిస్తానికి సహాయం చేశాడు. ఇంకో మాట చూసినట్లయితే తను చివరిగా చేసిన ప్రార్థన ద్వారంగా దేవుడు స్టెఫెన్ ఎప్పుడు సౌలుకి వాక్యం చెప్పలేదేమో, కానీ సౌలు అక్కడే ఉన్నాడు, మనుషులను ప్రేరేపిస్తున్నాడు పోయి కొట్టరా అని. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా నింపబడ్డాడు కాబట్టి ఆ శ్రమలో కూడా, ఆ మరణములో కూడా తన కన్నీటితో ప్రార్థిస్తున్నాడు కాబట్టి, ప్రభా ఈ దోషము వీరి మీద కానీ వీరి పిల్లల మీద కానీ ఉంచొద్దు నాయనా అని స్టెఫెను ఆ ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఊరుకున్నాడు. చంపేసేవాడు దేవుడు అందరు. దేవుడు మొత్తం అందరు నాశనం చేసేవాడు. ఆ ఊరుకున్నాడు కాబట్టి దేవుడు సౌలుని మార్చాడు. ఒక మాట చెప్పాలంటే స్టెఫెన్ సేవని కే ప్రసంగం చేశాడు పాపం స్టెఫెన్. కే మీటింగ్ మనకులాగా లేకపోతే ఇతర సేవకుల్లాగా, ఇతర శిష్యుల్లాగా అధిక అవకాశాలు లేవు. కానీ ఒక ప్రసంగములో, ఒక కుడికలో తను సౌలుని సంపాదించాడు. ఎన్నో సంపాదించారో లేదో మనకు తెలియదు, కానీ సౌలు పౌలుగా అవుతాను కారణం యేసు ప్రభు తొడపడి దమస్కస్లో సౌలుతో మాట్లాడతాను కారణం. సౌలేమన్నా పెద్ద యాజకుడి కుటుంబమా? సౌలేమన్నా పెద్ద ప్రవక్త? ఎందుకు తనతో మాట్లాడాలి? దుర్మార్గుడు, ద్రోహి, దేవుని నమ్మికను వాడిని హతం చేస్తానికి వెళ్తున్నాడు. దేవుడు తనని చంపకుండా రక్షించాడు. కారణం ఏంటంటే స్టెఫెను చేసిన ప్రార్థన, ఆ వేదనలో, ఆ మరణానికి సమీపంగా ఉన్న స్టెఫెను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన యేసు ప్రభువే స్వయంగా సౌలును మార్చగలిగిన అవకాశం కలుగజేసింది. శ్రమలు మనము ఈ లోకములో మనకి శ్రమలు ఉంటాయి. ఈరోజు నీ కడుపు నొప్పి తగ్గిపోవచ్చు, ఈరోజు నీ శరీర బలహీనత తగ్గచ్చు, ఈరోజు నీకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోవచ్చు, ఈరోజు నీకు గర్భఫలం కలగవచ్చు. కానీ రేపు ఇంకొకటి ఉంటాయి. ఈ లోకములో మనకు ఉన్న కాలం వరకు శ్రమలు అనేవి మనకి ఉంటాయి. చూడండి చదవండి దయచేసి 19వ వచనం చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి ఈరోజు మనకు ఆశ లేదు. మనం ఏమో ఎదురు చూస్తున్నాం. దేనికోసం? అమెరికాకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మనము గవర్నమెంట్ జాబ్ పొందుకోవాలి, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఎప్పుడు ఆస్తిని సంపాదించుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని మనం ఎదురు చూస్తున్నాం. కానీ సృష్టి, ఈ శూన్యము, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సమస్తము దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మానవులమైన మనము బహు ఘోరమైన విధంగా దేవుని ఆజ్ఞలకు విరోధముగా దుష్కార్యమును చేస్తూ, నువ్వు దుష్కార్యం చేసినప్పుడు సృష్టి నీకు విరోధమైపోతుంది. ఆ నినివేకి వెళ్ళాల్సిన యోనా తర్షీషు వెళ్తున్నప్పుడు దేవుడు ఏమైంది? సృష్టి ఆ సముద్రం అల్లకూలం అయిపోయింది. తుఫాను ఏమండి? ఆ గలిబిలి ఎందుకు? ఆ నష్టం ఎందుకు? తను దేవుని చిత్తానుసారంగా లేడు కాబట్టే కదా. ఎందుకు దేవుడు నోవా దినములలో నీళ్లు తీసుకొచ్చి, ప్రవాహం తీసుకొచ్చి నాశనం చేయాల్సి వచ్చింది?
ఎందుకు సృష్టి మానవులను నాశనం చేయాల్సి వచ్చింది? ఎందుకు సదోమ గొమొర్రాలు అగ్ని పడి వాళ్ళు నాశనం చేయాల్సి వచ్చింది? మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు మీరుతామో సృష్టి మనకు విరోధం అయిపోతుంది, జంతువులు మనకు విరోధం అయిపోతుంది. చూసినట్లయితే సృష్టి దేవుని మహిమ కోసం, దేవుని రాకడ కోసం వేచి ఉందండి. చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లు నీకేం కావాలంటే ప్రభు రాకడ ఎదురు చూస్తున్నానంటది. సూర్యుడానికి ఏం కావాలంటే నా నిత్యమైన నన్ను చేసి నా సూర్యుడికి నన్ను మించిపోయిన నా ప్రభువు నేను చూడాలి అంట. సృష్టి వేచి ఉంది దేవుని రాకడ కోసం, దేవుని మహిమని కోసం. నీ ఆశ ఏంటి? నీ వాంఛ ఏంటి? 100 సంవత్సరాలు బతకాలయ్యా, ఇల్లులు కొనుక్కోవాలి, వాకిళ్ళు కొనుక్కోవాలి, ఆస్తుపాస్తులు సంపాదించుకోవాలి. ఏం చేసుకుంటావు అయ్యా? చచ్చిపోతే నువ్వేం తీసుకెళ్తావా? పిల్లికి కూడా పిచ్చం పెట్టరండి కొంత. చాలామంది నేను చూశాను, వాళ్ళ బట్టలు ఎవ్వరికి వారు అసలు. మనం ఎవరో ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఆయన చచ్చిపోయారు, సమాధికి వెళ్ళాము. సమాధి వాళ్ళు ఇది ఉంటే సమాధి కార్యక్రమం అయిపోయి జ్ఞాపకత కొట్టడానికి వెళ్తుంటే కొంచెం ముందే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో కొంచెం చదువుతుంటే వాళ్ళ నాన్నగారు బట్టలు అన్నీ తీసుకారు. అన్ని బట్టలు తీసి ఇవన్నీ అనాథలకి ఇచ్చేసాయి, ఎవరికి ఇచ్చేసాను అయ్యా. భలే ఉన్నాయి ఆ బట్టలు, మంచిగా ఉన్నాయి. బతికినప్పుడు ఎవరికి ఎవరు ఏమండి? ఈరోజు మనుషులు చూడండి, ఈ లోకమే సర్వం అనుకుంటారు, ఈ లోకమే నిరంతరం అనుకుంటారు. పౌలు సంఘం కట్టాడు కానీ మందిరాలు కట్టలేదు. పేతురు సంఘం కట్టాడు కానీ మందిరం కట్టలేదు. యోహాను ఏమండి సువార్తను ప్రకటించాడు కానీ ఆస్తుపాస్తులు సంపాదించుకోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఈ లోకము నిత్యమైనది కాదు, ఈ లోకము నిరంతరమైనది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము సర్వము కాదు, ఈ లోకము తాత్కాలికమే, కొంతకాలమే. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకుంటున్నారా మీరు? ఈ లోకము కొంతకాలమే. మనము చూస్తున్నా, మన నేత్రములతో చూస్తున్నా కొంతగా. చూడు, మీ దేవుని రాకడ కోసం అవసరం లేదండి. మనం ఈరోజు కళ్ళు మోస్తే మనకు రాకడ వచ్చేసినట్టే. మనుషుడు ఆయుష్ ఎప్పుడు పోతే ఎవరికి తెలుసు? బయటికి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తాను ఎవరికి తెలుసు? ఎప్పుడు అది లేదు, ఇది లేదు, రేపు కోసం చింతిస్తాం. ఈరోజు భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది. నీ పరలోకం కోసం ప్లాన్ చేసుకుంటున్నావా? నీ హృదయంలో నిశ్చయత ఉందా? పౌలు ఆత్మ సంబంధమైన వాటిని మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి చూడండి, మనం కొంచెం ముందుకు వెళ్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంతకాలము చూడండి, ఆ మట్టి, ఆ కుమ్మరివాడు దాన్ని తొక్కుతున్నప్పుడు తనలో ఉన్న అప్రతిని, తనలో ఉన్న కల్మషాన్ని, తనలో ఉన్న ఏమండి ఆ రోతని తీసి తొక్కు. ఆ మట్టి ఆ నోరుంటే అమ్మో అమ్మా అయ్యా బాబో అరుస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు తొక్కుతున్నాడు? మనల్ని శుద్ధి చేస్తాం కోసం. శ్రమలు మనల్ని పవిత్రపరుస్తాయి, శ్రమలు మనల్ని దేవుడి దగ్గరగా చేస్తాయి. కడుపు నిండా ఆనందం ఉన్నవాడికి, చేతి నిండా డబ్బులు ఉన్నవాడికి దేవుడు జ్ఞాపకం ఉంటాడా? లేకపోతే వస్తున్నవాడికి దేవుడు జ్ఞాపకం ఉంటాడా? లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. పోరాటం ఉన్నప్పుడే దేవుని మందిరానికి వెళ్తాం. దుఃఖం ఉన్నప్పుడే, మనుషులు అపాసించినప్పుడే మనం ప్రార్థిస్తున్నాం. చూడండి, అదే అధ్యాయంలో 4వ అధ్యాయము 1 పేతురు 13వ వచనం చదవండి దయచేసి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చూడండి, పేతురు గారి మెసేజ్ ఇది. దుఃఖపడద్దు, బాధపడద్దు, కన్నీరు చాచద్దు అనేది. శ్రమలో ఆనందించాయా? కొడుతున్నారు పేతురు గారు. యేసు ప్రభుని కొట్టారు, మనల్ని కొడుతున్నారయ్యా.
పేతురు గారు యేసు ప్రభు నమ్ముకున్న గవర్నమెంట్ ఉద్యోగం పోయింది. పేతురు గారు అయ్యా యేసు ఏమన్నాడు? ఈ లోకము జయించాను, ధైర్యం తెచ్చుకోమన్నాడు. మన ఈ లోకం కాదయ్యా. పేతురు గారు పిల్లోడికి సీట్ ఇవ్వలేదు క్రైస్తవునంటే పర్వాలేదయ్యా, ఈ లోకంలో నీ స్కూల్కి సీట్ లేకపోయినా పర్లేదు, దేవుడిని పరలోక రాజ్యాన్ని నీ కొడుకు సీట్ ఇచ్చాడయ్యా. ఏమంటే శ్రమలలో ఆనందించు. ఎగ్జామ్ పాస్ అయ్యాక కాదు, లేకపోతే ప్రమోషన్ వచ్చాక కాదు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చాక కాదు, మ్యారేజ్ అయ్యాక కాదు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నప్పుడు కాదు. శ్రమలు మనుషుల్ని నా పాదం చేస్తున్నప్పుడు. చూడండి, ఈ శ్రమలు ఏం చేస్తుందంటే సంఘములో చాలా పాసి అంటారా? పాసి చూస్తాం, బాత్రూంలో ఉంటుంది పాసి. ఏమో చెప్పండి, ఆ పాసి అలా వదిలేస్తే కాళ్ళు జారి పడతాం, టప్పును పడతాయి, పెద్దవాళ్ళకి దెబ్బలు తిరుగుతాయి. అది పాసి. ఈరోజు సంఘానికి కొంతమంది సంఘాలలో సుఖమని, సంఘములో ఏమంటే అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ధన సంపాదనని వాళ్ళ బోధన ఇదే, వాళ్ళ జీవితం ఇదే, వాళ్ళ వాక్య విధం ఇదే. శ్రమలు అలాంటి వారిని వడకట్టేస్తుంది. అల్లాటప్ప క్రైస్తవులందరూ పారైపోతారు. స్థిరమైన వారే ఉంటారు, నిలకడ వారే ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే శ్రమల్లో మీరు ఆనందించుడి. 14 వచనం చదవండి. మనం ఆనందించినప్పుడు ఏమవుతుంది? ఆయన మహిమ మన పట్ల ప్రకాశింపచేయును. 14 చదవండి దయచేసి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. బాగుందండి. పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అరుపులు, కేకలు, డాన్సులు, అందరగోళాలు ఎందుకయ్యా నీకు పరిశుద్ధాత్మ? నువ్వు చేసే దొంగ వ్యాపారానికి మళ్ళీ ప్రభు ఏమన్నా ఒక స్టాంప్ వేయాలా? నువ్వు చేసే మోసాలకి, నువ్వు చేసే అన్యాయాలకి, నువ్వు జీవించే జీవితానికి సినిమాలతో నోరు తెరిస్తే సినిమా పాటలు, నోరు తెరిస్తే సినిమా కార్యాలు, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకోవు, దేవుడు అంటే నీకు ఆశ్రయము, దేవుని వాక్యం అంటే నీకు నిర్లక్షణ. మళ్ళీ ఎందుకు నీకు పరిశుద్ధాత్ముడు కావాలి చెప్పు? నీకు పరిశుద్ధత లేదు అసలు. కామముతో, లోభముతో, ధనాపేక్షతో నీ మనసు నిండి ఉంది. పరిశుద్ధాత్ముడు మన శ్రమలలో మన శక్తిని ఇస్తాడండి. నువ్వు శ్రమల ద్వారంగా వెళ్తున్నప్పుడు, క్రీస్తు కోసం నిందని, అవమానాన్ని నువ్వు సహిస్తున్నప్పుడు ఓర్చుకునే కృపనిస్తాడు, శక్తినిస్తాడు ఆయన. మనం ఒంటరి వాళ్ళు కావు. మనము ఒంటరిగా మనల్ని ప్రభు విడిచిపెట్టలేదు. శ్రమలు పొందాలి, వేదనలు పొందాలి, బాధను అనుభవించాలి. ఇంకొక మాట కూడా పేతురు గారు అంటున్నారు, క్షమించండి, మనం తిమోతిలో చూద్దాం. తిమోతి ఇంకా చక్కగా బాగుంది. తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. 2వ తిమోతి. సరే బైబిల్ చూడరా, మీరు బైబిల్ తెప్పరా, బైబిల్ అంటే పడేశారా? ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, మా కారు కాలిపోయిందండి, బైబిల్ కాలలేదండి. దేవునికి స్తోత్రం అన్న. అంటే కారులో బైబిల్ పెట్టాడు, కారు కాలిపోయిందంటే, కానీ డిక్కీలో బైబిల్ మట్టుకు అలాగే ఉంది సార్, మొత్తం కారు మస అయిపోయింది. ఏమండి 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. అందరూ చూడాలి ఈ మాటలు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చక్కగా చెప్పారండి పౌలు గారు. యేసు ప్రభు కోసం నువ్వు జీవించాలంటే నువ్వు ఖచ్చితంగా కష్టాలు అనిపిస్తావయ్యా. ఎవడైనా సరే యేసు ప్రభు నమ్ముకుంటే నీకు లాభము, నీకు అభివృద్ధి, నీ బ్లా 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 అంటే వాడు దొంగ బతుకుడు. పౌలు గారు చెప్పాను, నీకు చెప్పలేదు బాబు. ఎవడైనా పరిశుద్ధంగా, ఎవడైనా యథార్థముగా. చూడండి, సంపదలు అంటే మన దేవుడు మన అవసరాలు తీరుస్తాడండి. ఏదో మనం రోడ్లో అడుక్కున్నోడికి మనం ఉంచాడు, ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు, మన అప్పులు లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అన్ని విధాలు మనం దీవిస్తాడు. కానీ నువ్వు యథార్థముగా, సత్యముతో నువ్వు దేవుని వాక్యముసారంగా నువ్వు జీవించాలంటే మనకి నిందలు, అవమానాలు, మనకి పుకార్లు మనం అలవాటు చేసుకోవాలి. హింసలు అలవాటు చేసుకోవాలి. ఇంకోటి, ఈ అన్నిటిని మనం ఆనందించాలి. అది పేతురు గారు అంటారా, ఎంజాయ్ చేయ్యా. సినిమా చూసేటప్పుడు కదా ఎంజాయ్ చేసేది, ఫ్రెండ్స్తో పాతకాన్ని వేసినప్పుడు కదా ఎంజాయ్ చేసేది, సిగరెట్ తాగేటప్పుడు ఎంజాయ్ చేసేది. శ్రమలు దేవుని కోసం మనుషులు నిన్ను తిడుతున్నప్పుడు, అపాసిస్తున్నప్పుడు, రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు, నిన్ను విలేస్తున్నప్పుడు వారి మీద ఆయాసపడద్దు, ఆనందించు, సంతోషించు, ఉల్లాసించు. ఎంత చక్కని మాటలండి బైబిల్లో మనం చూస్తున్నాం.
చూడండి అలాగే యాకోబు గ్రంథం మొదటి అధ్యాయం, జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 2nd verse చూద్దాం. చదవండి దయచేసి. జేమ్స్ యాకోబు మొదటి అధ్యాయం 2వ వచనం. చూసినట్లయితే నా ట్రాన్స్లేషన్ చేసి తమ్ముడు బైబిల్లో చదవమంటాను, నేను సెల్ ఫోన్లో చదువుతాడు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ తీసుకుని లేట్ అవుతుంది. చదవండి చదవండి. యాకోబు మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు లోపడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. చక్కగా దేవుని వాక్యం ఉందండి. నాకు ఈ వాటలు వింటుంటే అది ఏదో పైన నుంచి డైమండ్స్ పడుతున్నట్టు నాకు ఆనందంగా ఉంది. ఏమంటే ఈ శ్రమల ద్వారంగా మనలో ఏం తెలిసి వస్తుందండి? విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఓర్పునిస్తుంది. ఈరోజు ఓర్పు లేదు మనకి. ఓర్పు లేకుండా, ప్రేమ లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఆనందం లేకుండా, ఆశా నిగ్రహం లేకుండా పరలోకం వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి ఏం చేస్తా పరలోకంలో? చెప్పు. ఇక్కడ బంగారం ఉంది, నేను జోలు పెట్టుకుంటా, ఇక్కడ వజ్రాలు నేను జోలు పెట్టుకుంటా. ఎందుకు పనికి మళ్ళీ ఇక్కడ చెప్పు భూలోకం పోరాడు. ఏమండి? బుద్ధి మారాలి, స్వభావం మారాలి. మనకి శ్రమలో విశ్వాసాన్ని మనకి ఇస్తుంది. విశ్వాసం ద్వారా మనకి ఓర్పు కలుగుతుంది. చదవండి 4వ వచనం చదవండి. మీరు సంపూర్ణులను అనునానంగులను ఏ విషయంలోనైనాను కదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపకుయుడి. అది ఓర్పు కలిగిన వాడు దేవుని చిత్తము, దేవుని వాగ్దానాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు, దేవుని మార్గము అవి నీ జీవితంలో నెరవేరుతాయి. ఓర్పు లేదు ఈరోజు మనుషులకి. ఇప్పుడు ప్రార్థన చేసావు, ఇప్పుడే రావాలని ఎట్ట వస్తుంది నీకు? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తావు, ఇంకా నాకు పిల్లలు రాలేదంటే? ఇప్పుడే ప్రార్థన చేశాను, ఇంకా నాకు ఉద్యోగం రాలేదంటే? నువ్వేమో పొద్దున్నే సాయంకాలం శుభ్రంగా బిర్యానీ పడుకుంటావు, పొద్దున్నే సాయంకాలం టీవీ చూస్తావు, లేదా సెల్ ఫోన్ వాడుకుంటావు. అంటే మేము ప్రార్థన చేసేస్తే దేవుడు ఇచ్చేయాలి నీకు? అంటే నువ్వు ఇవ్వకపోతే నువ్వు దొంగ బతుకుడువా? ఖచ్చితంగా చెప్తాను, నేను ప్రార్థన మాత్రమే చేయగలుగుతా. ప్రార్థన అంటే ఏంటి? ప్రభా నీ సహాయం చేయని అడుగుతాను అంతే. కానీ నువ్వు పొందుకునే అర్హత నీకు ఉండాలి. నీలో విశ్వాసం లేకుండా, నీలో దేవుని భయం లేకుండా, నీలో దేవునికి సమర్పించుకోకుండా నువ్వు జీవితాన్ని, దేవుడు నన్ను నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాడు? అబ్రహాం చూడండి, 25 సంవత్సరాలు ఓర్పు కలిగి ఉన్నాడు. స్త్రీ ధర్మము సారాగా ఆగిపోయింది. అబ్రహాము కూడా తన 100 సంవత్సరాలు వృద్ధుడు, కానీ తన వాగ్దానాల మీద తను విశ్వాసం పెట్టుకున్నాడు. అందుకే ఈరోజు ఎంతమంది పిల్లలు, ఎంతమంది దుర్మార్గులు, భ్రష్టులు చదువులు కొంటున్నారు. ఎవరు చదువుకుంటారు? దొంగలు కూడా చదువుకుంటున్నారు. ఈరోజు వ్యభిచారులు కూడా చదువుతున్నారు, మోసాలు చేసేవాళ్ళు కూడా చదువుతున్నారు, లంచగొండలు కూడా చదువుకుంటున్నారు. చదువు మనకి క్యారెక్టర్ ఇస్తుందా? సాకు ఎంత ఎంత సున్నితమైన వాడు, ఎంత చక్కని వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు. మన బైబిల్ ఇస్సాకు మాట్లాడే మాటలు అసలు అంటే ఎంతగా తను దేవుని చేతులు అబ్రహాము నలగొట్టబడ్డాడు కాబట్టి, శారాయి నలగొట్టబడింది కాబట్టి, వెర్రగొట్టబడింది కాబట్టి ఒక విలువైన ముత్యముల కుమారుని ఇచ్చాడండి. ఇసాకులో మనం ఏ లోపం చూడలేకపోతున్నాం. తనలో ఏ లోపం కనబడతలేదు. తను యథార్థంగా తన జీవితాన్ని ప్రభుకి ఇష్టానుసారంగా జీవించాడు. కారణం ఏంటి? ఆ సహనముతో, ఓర్పుతో, ప్రార్థనతో కన్నాడు కాబట్టి అబ్రహాం. ఏమైనా దేని బిడ్డలారా, శ్రమలు మనల్ని పవిత్రపరుస్తాయి. శ్రమలు మనల్ని క్రీస్తు స్వరూపంలో సరిదిద్దుతాయి. శ్రమల్లో మనము ప్రభు యందు ఆనుకోకపోతే, శ్రమలలో చాలామంది నేను చచ్చిపోతాను, నాకు వద్దు జీవితం, నేను చచ్చిపోతాను, నాకు వద్దు, ఇంకా వాడు ఇలాగ అన్నాడు, ఆమె ఇలాగ అనింది, మా ఆయన ఇలాగ అన్నాడు, అందుకని చచ్చిపోతాను. చచ్చిపోతాం ఏంటి అంటే నన్ను ముట్టుకోవద్దు ఇంకా అంతే. దేవుడు ఏదన్నా కొంచెం నీ జీవితంలో నన్ను ఏమండి మనల్ని ఒక
కుమ్మరివాడు ఆ మట్టిని తొక్కకుండా, ఆ మట్టిని పవిత్రపరచకుండా దాన్ని ఏమన్నా ఉపయోగించగలడా? దాన్ని ఏమన్నా ఒక విలువ వస్తువుగా మార్చగలడా? అంటే దేవుడు ఏదైనా ముడితే, కొంచెం నీలోన్న ఆహ్వానం ముడితే, నీలోన్న కొంచెం గర్వాన్ని ముడితే, నీలోన్న ఆ లోకాశను, అంతే నాకు ఇంక వద్దు, ఈ జీవితం వద్దు, అంతే దేవుడు ఉంటే ఎందుకు అలా జరగాలి, ఎందుకు అలాగ అవ్వాలి, ఎందుకు 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 అని ప్రశ్నలు దేవుని మీద క్వశ్చన్లు. దేవుని పట్టుకొని ఏమైనా తిడతాం, నువ్వు దేవుడు అయినా అసలు వాడు ఇలాగ అయిపోయాడు, వీడు ఇలాగ అయిపోయాడు, నా బతుకేంటి? ఏమండి, దావీదుని చూడండి, తన జీవితంలో ఎప్పుడు దేవుని దూషించలేదే. సమయంలో తను అభిషేకించినప్పటికీ తను ఇంకా గొర్రెలు కాపరిగా ఉన్నాడే. ఎంతగా అవమానం, ఎంతగా నింద. గొలియాత్ తలకాయ తీసేసినప్పటికీ కూడా సౌలు తను కుక్కను వేటాడినట్టు వేటాడాడే. శత్రువుల దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడే. తన భార్య తను విడిచిపెట్టేసింది, తన సహోదరులు తను విడిచిపెట్టారు. ఒంటరివాడిగానే ఉన్నాడు ఏడారుగా. కానీ ఎప్పుడు ఎన్నడూ దేవుని దూషించలేదే. ఎప్పుడు ఎన్నడూ దేవుణ్ణి ఇంత ఆయాసపడలేదు. నేను చచ్చిపోతాను అనలేదే. ఈతలను చదవండి, మీరు అర్థమవుతుంది. దేవుని మీద ఆనుకున్నాడు. అందుకే నా హృదయానుసారమైన వాడు అన్నాడు. నిజంగా ఇదేమో 100% మంచోడు కాదు, అలా నీచమైన పని చేసేవాడు కాదంటలేదు. కానీ తన విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో, దేవుని పాదముల దగ్గర గోజాడాడు. తాను ఎంతగా శిక్షించబడాలో ఆ పాపము కోసం శిక్షించబడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, నా హృదయానుసారమైన. యేసుప్రభు ఏమని పిలవబడతాడు? యేసుప్రభు యోసేపు కుమారుడని పిలవబడలేదు, కానీ దావీదు కుమారుడని పిలవబడ్డాడు. బెత్లెహేములో ఎందుకు యేసుప్రభు పుట్టాడు? దావీదు బెత్లెహేములో పుట్టాడు కాబట్టి యేసుప్రభు కూడా ఈ లోకంలో ఇన్ని పట్టణాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు, ఇన్ని పల్లెలు ఉంటే అక్కడే పుట్టాడు. దావీదు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కాబట్టి దేవుడు తనని అంతగా ప్రేమించాడు. ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అర్థం కాని పరిస్థితులు ఉంటే దేవుణ్ణి మనం దూషిస్తున్నామే. దేవుని సన్నిధిలో నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నామే. ఒకరోజు బైబిల్ చదువుతాం, ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, ఇంకో రోజు చదువు. ఒకరోజు దేవుని కోసం ప్రయాసపడతాం, ఇంకో రోజు ప్రయాసపడతాం. ఒకరోజు యథార్థంగా ఉంటున్నాం, ఇంకొక రోజు స్థిరత్వం లేని మనసు ఉందే మనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అడగండి, ఆయన నన్ను నేను చేతులు పెట్టు, నన్ను మలుచు, నాయన నన్ను వెర్రొట్టు, నన్ను నలగొట్టు. ఇక దావీదు మహారాజు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఆ కీర్తనల 51లో తనలో పాపంలో పడినప్పుడు ఏమంటే తెలుసా? అయ్యా, నువ్వు విరిగి నలిగిన హృదయముని అలక్ష్య పెట్టవు కదా. దావీదు తెలుసుకున్నాడు. దావీదు, దేవా నువ్వు అడిగేది ఏంటి నా దగ్గర? విరిగిపోయిన హృదయం ఇంకేం చేసుకుంటాం? విరిగిపోయిన కొండను ఏం చేసుకుంటాం? ఏమండి, కొండ విరిగిపోయిందంటే ఏం చేసి పడేస్తాం? విరిగిపోయిన జీవితం దేవుడికి కావాలి. గర్వము లేని, స్వార్థము లేని, సెల్ఫిష్నెస్ లేనిది, లోకాశలు లేని హృదయం దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుంచి, దేవుడు ప్రభు మీ దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. వాడిని పట్టుకుంటే కన్నీరు కాడుస్తాడండి. వాడిని ముట్టుకుంటే పశ్చాత్తాపడతాడు. వాళ్ళ గర్వం ఉండదు, అహంభావం ఉండదు. నువ్వు పనికిమా అవునయ్యా, నేను పనికిమాలలో ఉన్నాయా? నువ్వు పాపి అవునయ్యా, నేను పాపినయ్యా, నేను దుర్మార్గుడినే. దావీదు తను చేసిన దుర్మార్గమైన పనులు కుమిలి ఏడ్చాడండి. తను పశ్చాత్తాపడ్డాడు. అది పశ్చాత్తాపం. ఈరోజు చాలామంది విశ్వాసులకి, చాలామంది దేవుని నమ్ముకునే బిడ్డలకి నిజమైన మారు మనసు లేదండి. అసలు ప్రభా నేను సారీ, నన్ను క్షమించుకో, అది మారు మనసు కాదే. వాడు చెప్పాడు అది మారు మనసు అని. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే ఏమైపోతాడు ప్రభు? ఏం అవడే చెప్పండి. నువ్వు యాక్సెప్ట్ చేసేది ఏంటి ఆయన్ని? నేను పాపిని, నన్ను క్షమించుకో అంటే మళ్ళీ రేపు వెళ్ళి సిగరెట్ తాగుతావు, మళ్ళీ రేపు వెళ్ళి సినిమాలు చూస్తావు, మళ్ళీ రేపు వెళ్ళి అబద్ధాలు ఆడతావు, మళ్ళీ పాపిని క్షమించుకో. ఇది కాదయా మారు మనసు. నువ్వు అసలు మార్పే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు టు చేంజ్ వన్స్ డైరెక్షన్. నూతన స్వభావం, నవీన స్వభావం పొందుతాం. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ఇంకా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే రక్షించబడ్డాక
ఇంకా నువ్వు మోసం చేస్తున్నావు అంటే రక్షించబడ్డాక. ఇంకో నువ్వు దేవుని విషయాల మీద నీకు ఆశ అసలు నీ రక్షణే సరికాదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పొందిన మారు మనిషి సరికాదు. అసలు నువ్వు సగం కడిగబడగలడు. సో గిన్నె చూడండి, మన గిన్నెలు కడుగుతారా, కడుక్కుంటారు కొంతమంది. ఇప్పుడు ఈ డిష్ వాషర్లు వచ్చి నిలబెట్టేస్తున్నారు. ఆ గిన్నె కడిగేటప్పుడు నువ్వు వంకాయ కూర తిన్నావు, సగం కడిగి సగం వదిలేసావు అనుకో, ఎందుకులే సబీనా వేస్ట్, నీళ్ళు వేస్ట్ అని మరలా ఇంకో కూర వేసావు అనుకో, అసలు వాసన ఎంత భయంకరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది హృదయాలు అంతే, సగమే కడగబడి కుళ్ళిన వాసన, సగం దేవుడు సగం దెయ్యం. ఎందుకంటే ఈక్వల్ షేర్. శ్రమల ద్వారంగా క్రీస్తు మనలో నివసిస్తాడు. శ్రమలు మనల్ని క్రీస్తుకి సమీపింపజేస్తాయి. క్రీస్తు సారూప్యములో, క్రీస్తు గుణగుణాల్లో. చూడండి, ఈ బైబిల్ ఉద్దేశం ఏంటి, ఏంటి గమ్యం, ఈ క్రైస్తవ గమ్యం ఏంటి, ఏంటిది బోధ? క్రీస్తు పోలి జీవించాలి. పేతురులా కాదు, యోహాన్ గారిలా కాదు, అసలు మాలాంటి పాస్టర్లా అసలే కాదు. నువ్వు క్రీస్తులాగా ఉండాలి. అది అంశం. అందుకే నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, అందుకే యేసుప్రభు వెంబడిస్తానన్నావు. ఏమైనా నువ్వు క్రైస్తవుడు అంటే యేసుని వెంబడించిన వాడిని క్రైస్తవుడు అంటాడు. పేరుకే క్రైస్తవులు ఈరోజు చాలామంది, కానీ వాళ్ళ హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయి. చూసినట్లయితే ఈ శ్రమలు మనల్ని ఏమంటే చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం ముగించుకుందాం. చదవండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాం. అంటే విమోచన అంటే ఏంటి? మనం రక్షించబడ్డాం, ఆల్రెడీ విమోచించబడ్డామే. అది కాదు, నీ ఈ శరీర దేహం, ఈ కృషించిపోయే దేహం రోజు రోజు చచ్చిపోతాం. ఒకరోజు సాయం చేయకపోతే చెమట వాసనది. రోజు కొన్ని వేల సెల్స్ మన దేహం చచ్చిపోతుంది. దీనికి జబ్బులు వస్తాయి, ఆకలి వస్తాయి. ఈ దేహానికి ఏమండి మందులు మాత్రలు వేసుకొని బతకాల్సిందే. కానీ ఈ దేహము తర్వాత నిత్యమైన మహిమ దేహం, మహిమ కలిగిన దేహం మనం పొందుకోవాలి. ఆ విషయాల గురించి చెప్తున్నాడు. ఆ విషయం గురించి చెప్తున్నాడు. 25వ వచనం చదవని కొంచెం దయచేసి ముందుకెళ్దాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. ఏంటి పౌలుగా మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? నేను పరలోక రాజ్యం కోసం వెయిట్ చేస్తున్నాను. నా యేసే కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎంత గొప్ప మనసు అండి. చూడండి 26వ వచనం చదవండి దయచేసి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ ఇష్టం వచ్చిన డబ్బాలు కొట్టదు. జాగ్రత్తగా వాక్యం చెప్తుంది వినండి. శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమలు మనకి యేసు నమ్ముకున్నప్పుడు వచ్చిన శ్రమలు, యేసు నమ్ముకున్నప్పుడు వస్తున్న నిందలు, యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు వస్తున్న అవమానాలు. మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? బలహీనం అవుతాం. ఖచ్చితంగా అవుతాం. నువ్వు అవ్వకపోతే నువ్వు దేవుడు అయిపోతావు. బలహీనం అవుతాం. మనకు ఉద్రేకములు ఉంటాయి. కృంగిపోతాం, నలిగిపోతాం, వేసారిపోతాం. అయ్యో ఈ నా బతుకలా అయిపోయింది ఏసే నమ్ముకున్నాక అని నిరాశ వచ్చేస్తుంది మనలో. కానీ చూడండి, ఆత్మ, పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుందంట. ఆ సమయం నువ్వు కృంగిపోయిన సమయంలో, నువ్వు నలిగిపోయిన సమయంలో, ఇంకా ఏంది ప్రభా ఇంతగా నీ యథార్థంగా, ఇంత సత్యం మాట్లాడితే, ఇంత నమ్మకంగా నేను జీవిస్తే నన్ను ఇలాగ మాట్లాడుతున్నారు, ఇలాగ అవమానపరుస్తున్నారు, ఈ నిందలు నేను సహించలేకపోతున్నానయ్యా అని నువ్వు మూలుగుతూ కృంగిపోయినప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో ఏం చేస్తాడంటే చూడండి, ఆయన మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనకు సహాయం చేస్తాడంట. అంటే ఏం చేస్తారు? నీ బలహీనతలను తీసేస్తారా? లేకపోతే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాడా? లేకపోతే నీకు పెన్షన్ ఇస్తాడా? నాకు ఇల్లు కట్టిస్తాడా? ఆయన ఏం సహాయం చేస్తారైనా? ప్రార్థన సహాయం. ఏం చేస్తాడంటే నీ ప్రార్థన చూడండి, చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఒక మాట జాగ్రత్త వినాలి. నువ్వు పరిశుద్ధాత్మ నింపడ్డాక పరిశుద్ధాత్మ దేవ నాకు BMW కారు కావాలి,
వెంటనే దయచే ప్రభు. ఆమేన్. అలా కుదరదా? అడేమనుంది? దేవుని చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తము నీ పట్ల ఏంటో ఆ విధముగా నీకు ప్రార్థన చేయగలిగిన శక్తిని, కృపను అందిస్తాడు. నిజంగా అండి, ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ గురించి చాలా మిస్అండర్స్టాండింగ్, చాలా బాధ వేస్తుంటుంది. ఎప్పుడు చూసినా వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ 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 ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మ గురించి వాక్యం చెప్తారు, అసలు వాళ్ళు పరిశుద్ధత ఉండదు. అసలు ఏంటంటే ఎంతమందిని చూసింది, ఎంతమంది బోల్డ్ దేవుని సేవకులు టీవీ ఏ ఛానల్ పెట్టినా పరిశుద్ధాత్మ ఏమంటే అసలు పరిశుద్ధాత్మ ప్రార్థన చేయమని ఎక్కడ లేదు, పరిశుద్ధాత్మ మొరపెట్టమని ఎక్కడ లేదు. ఏమని యేసు నామం అన్ని నామం కంటే ఉన్నతమైన, ప్రతి నాలుక ఆయన నామం ఉచ్చరించాలి, ప్రతి మోకాలు ఆయన. నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు మరలా నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావు? ఎప్పుడు పరిశుద్ధాత్మ మన నోటితో ప్రార్థిస్తున్నాడు, మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకుంటాడా? పరిశుద్ధాత్ముడు దేవునికి, తండ్రికి ప్రార్థిస్తాడు. ఎవరి నామంలో మనం పొందుతాం? యేసు నామంలో పొందుతాం. యేసు ప్రభు కనెక్షన్ మనకి, లేకపోతే అసలు మన దిక్కుమాలలో ఉంది. ఆయనకి మనకు సంబంధమే లేదు. అసలు యేసు ప్రభువే మ్యాచ్ రెఫరీ చెప్పచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయనే సార్ట్ అవుట్ చేసేది. యేసు ప్రభు లేకపోతే అసలు మనకి అసలు విమోచన లేదు, నేరుగా నరకమే, పుట్టవు నరకానికి పోతామే. అసలు ఏమంటే తండ్రికి మొరపెట్టి చూడండి, ఒక బైబిల్ చదవండి దయచేసి. ఈరోజు పాస్టర్లు కూడా ఇలా ప్రార్థిస్తాం, పరిశుద్ధాత్మ దేవ నువ్వు ఇలా సాయం చేయి, పరిశుద్ధాత్మ దేవకి మనం ప్రార్థించమని అక్కడ తండ్రికి మనం ప్రార్థించాం. యేసుప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఏం చెప్పి పరలోకములో ఉన్న యేసయ్య అన్నాడా, లేకపోతే పరిశుద్ధాత్మ అన్నాడా? తండ్రి, త్రిత్వం, దేవుడి త్రిత్వం. యూ షుడ్ హానర్ ద ట్రినిటీ. త్రిత్వం, నేను తండ్రి ఒకటే, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడే. త్రిత్వం, దేవుడు, గాడ్ ఈజ్ ట్రినిటీ. ఒక హైరార్కీ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. దేవుని చిత్తము, తండ్రి చిత్తము నీ పట్ల ఏంటో ఆ తండ్రి చిత్తము నీ పట్ల నెరవేర్చేది పరిశుద్ధాత్ముడి పని. అంటే మొరపెడతాం, తండ్రి నాకు నువ్వు అడుగుతావు. నువ్వు బైబిల్ ఏముంది? మనం యేసుప్రభు నామంలో మనం ఏం అడుగుతామో తండ్రిని అది ఇస్తాడండి. ఆ చిత్తము, దేవుని చిత్తం ఏంటనేది మనకు తెలియదు చాలా వరకు, మనం గ్రహించుకోలేము. అందుకే మనకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాం. మన దేవుని ఆత్మతో నింపబడి మనం బలహీనతలతో మన మూలికి ఏడ్చి కన్నీరు కార్చి మన రోదములు ఉన్న మన వేదనలు, మన బాధలు అన్నీ ఒప్పుకొని సరిచేసుకుని సరిదిద్దుకుని, నాటే ఒక టైం చూసుకుని 5 నిమిషాలు ప్రార్థన చేశాను, గంట సేపు అది కాదు. అది దేవునితో ప్రార్థన అంటే ఒక అన్యోన్యం అండి. ఇట్స్ కమ్యూనికేషన్. నువ్వు ప్రార్థిస్తావు, దేవుడు నీకు జవాబిస్తాడు, మళ్ళీ నువ్వు ప్రార్థిస్తావు, దేవుడు నీకు జవాబిస్తాడు, మళ్ళీ నువ్వు ప్రార్థిస్తావు, మళ్ళీ దేవుడు జవాబిస్తాడు, మళ్ళీ నీవు ప్రార్థిస్తుంది. అసలు టైంతో సంబంధమే ఉంటుంది. టైం చూసుకుని నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు అసలు నీ ప్రార్థన సరైన ప్రార్థన కాదు. ఫస్ట్ ఏమంటే అది అన్యోన్యం, ఇట్ ఈస్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ఇక్కడ మనం చూసినట్లయితే 28వ వచనం చదవండి దయచేసి, మనకు సమయం లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. ఈ వచనం అందరూ పట్టుకుంటారు. ఏమంటే ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడైతే మన శ్రమల ద్వారంగా వెళ్తూ దేవుని ఆత్మతో నింపబడి దేవునికి మనం తండ్రి చిత్తములో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం ఏం చేస్తుందో తెలుసా? మనకి శక్తిని ఇస్తాడండి. ఇది మన స్వార్థమైన హృదయం అండి. మన హృదయం అబ్బని అసలు ఏమంటే పిల్లిని కూడా పక్కన వీధి పిల్లిని కూడా బెచ్చమేయారంట కొంతమంది. అరే పాలు కిందనే పడేస్తాను, నాకు పిల్లికి ఇవ్వంటారు పోవని. అంత సెల్ఫిష్ హృదయం అంతే. కానీ మన హృదయాన్ని విశాలపరచగలిగిన వాడు, దేవునిని ప్రేమించగలిగిన వాడు, ఆ ప్రేమ మన దేవుని ప్రేమించే శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా మనం నింపబడినప్పుడు మనకు దేవుణ్ణి ఏదో ప్రభా అంటే నాకు ఇష్టము, ప్రభా ఇదిగో నీకోసం 10,000 రూపాయలు ఇస్తున్నాను, ఓ ప్రభా అని చప్పట్లు కొట్టేసి అరుస్తాం కాదు. ప్రేమ అంటే మొత్తం నీ నిలువ దేహం, నీ సమయం, నీ సమస్తం, నీ కుటుంబం, నీ సర్వము దేవునికి ఇచ్చేయాలి. ప్రేమ అంటే ఇగో నా లవ్ యూ అని చెప్పేసి నీ భర్తకి లేకపోతే నీ భార్యకి వెళ్ళిపోయేసి అమ్మ ఇదిగో 10,000 రూపాయలు, ఇదిగో రోజుకి బియ్యం కొనుక్కో, కాఫీ తాగు, టీ తాగు అని చెప్పి ఏమంటావు చూడు మీ ఆవిడ లేకపోతే మీ ఆయన. ఎందుకమ్మా ఒట్టి ప్రేమలో నీ డబ్బు ఎందుకు, నువ్వు లేకపోతే నాకు నిజంగా డబ్బు మనిషి కాకపోతే
మనుషులు మనం ఎప్పుడైనా దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు దేవుని కోసం నువ్వేం నష్టపోయావు? ఏమంటే దేవుడు మనం ప్రేమిస్తారంటే ఆయన తన ప్రాణముని మన కోసం నష్టపోయాడు, తన రక్తాన్ని కార్చాడు. మరి నువ్వే నష్టపోయావు దేవుని కోసం? ఏం నష్టపోయావు చెప్పు? నష్టపోతాను, సమస్య లేదు ప్రభా. అసలు నేను ఎట్లా నష్టపోతాను ప్రభా? దేవుని వాక్యం చదవము, ప్రార్థన చేసుకోము, యథార్థంగా ఉండము. దేవుడు అంటే ఏదో కష్టం వచ్చినప్పుడు నాట్యం చేసుకునే బొమ్మ అనుకుంటున్నారు చాలా. కానీ దేవునిని ప్రేమించేవారు చూడండి, చాలా ఈ మాట ఫ్రేజ్ బైబిల్లో చాలాసార్లు మనం చూడొచ్చు. వారు నా ఆజ్ఞలు లోబడితే నేను వారికి దేవుడై ఉంటాను. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు లోబడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించను. అతను మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చను. అతను తోడై ఉండేదను. అతని దీర్ఘాయుష్ ఇచ్చేదను. అతనికి నా రక్షణని చూపిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. యోహాను సువార్త 14 దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు లోబడు, నా కట్టడలు లోబడు, నా మార్గం నడువు. ప్రభు ఐ లవ్ యూ చెప్తాం కాదు, ప్రేమను దేవుని కోసం చూపించు. కావాలంటే నా రక్తము పైన చూడండి, పౌలు చూడండి, సౌలుగా మారిన పౌలు ఏం చేశాడు? నా తలకాయ పోయినా కూడా పర్వాలేదయ్యా, నువ్వు నాకు ఇష్టమయ్యా. నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదయ్యా, నువ్వు నా ప్రాణమయ్యా. నీ నిమిత్తము నేను ఏదైనా పోగొట్టుకుంటానయ్యా. మారు పొంకిన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా? యేసు ప్రభులాగా సిలువేయబడేంత గొప్పని కానీ తల కిందలుగా వేయి, లేకపోతే యేసు ప్రభు ఫోటో పక్కన నా ఫోటో పెడతారు. మనం ఎందుకు వచ్చింది వాళ్ళ తల కిందలుగా వేయి నన్ను. ఆది సంఘ పెద్ద ఆయన, ఆది సంఘములో పేతురు గారు ఏం చెప్తే అది ఫైనల్. కానీ పేతురు గారు ఎక్కువ మాట్లాడింది లేదు, మౌనం, చాలా మౌనం. అంతవరకు ఎగిరి పడేవాడు. ఏమంటే నేనే ఫస్ట్ అనేవాడు. కానీ అప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి ఉన్న ఒకే ప్రసంగం, 3000 మంది స్పాట్ రక్షణ. ఏమంటే 3000 ప్రసంగాలు చెప్పినా ఈరోజు మాలాంటి బోధకులు ఒకడన్నా మారుతాడో డౌట్ ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటామంటే నీ స్వార్థము, నీ అహము, నీ లోభము, నీ లోకము సిలువేయబడతాం. ఇప్పుడు చూసినట్లే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏం చేస్తాడంటే దేవుడు తన ఉద్దేశ ప్రకారం. అంటే ఈరోజు మనం దేవుని ప్రేమిస్తున్నాం, నేనేదో దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని సేవ కాబట్టి నాకు ఇక మల్టీ-బిలియనర్స్ వచ్చేయాలి, లేకపోతే ఈ లోకంలో ఏదో పెద్ద ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది కాదు నా ఆశ. నా ఆశ ఏంటంటే రేపు ప్రభు ముందు నిలబడతానా, నా ప్రభు నన్ను చూసి ఏమన్నది సార్, జో నేను చెప్పినట్లు నువ్వు జీవించావు, వెరీ గుడ్ అనాలి. అంతే. అమ్మాయ్యా బతికిపోయావురా. ఏమంటే ఇంత సేవ చేసి రేపు వెళ్ళి దుర్మార్గుడా అన్నాడంటే ప్రభు, ఎందుకు జీవితం ఏం చేసుకుంటావు? నీ డబ్బులు, నీ బతుకు, నీ పేరు ప్రఖ్యాతులు. మన జీవితంలో ఏంటి నీ గమ్యం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? రేపు ఆ తీర్పు దినమున ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు నన్ను అంతమందిలో నా ప్రభు నన్ను చూసి నవ్వాలి. ఈ వ్యక్తి నాకు తెలుసు, నా కోసం యథార్థంగా బ్రతికాడు అని మనల్ని అక్కడి నుంచి ఆ పరలోకంలో ప్రభు చూస్తున్నప్పుడు అక్కడి నుంచి చూసిన ఒక చిరునవ్వు నవ్వుతేనే, ఎవరిని చూసి నవ్వుతామండి? చిరునవ్వు మన ఇష్టమైన వారు నవ్వుతాం, మనం ప్రేమించిన వారు నవ్వుతాం. బతుకు దండమే పత్తు కదా. ఇక్కడ చూసినట్లయితే చివరిగా చూడండి, ముగించుకుందాం. 29వ వచనం, 29-30 చదవండి దయచేసి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూడండి, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నావంటే, ఈరోజు నువ్వు యేసుప్రభుని ఆరాధిస్తున్నావంటే, యేసుప్రభు మీద విశ్వాసం నీకు ఉందంటే, నువ్వు బైబిల్ చదువుతున్నావంటే, దేవుడు ఈ భూమికి రాయి ముందే తను నిన్ను కోరుకున్నాడయ్యా. దీనిపైన ఏం కావాలి నీకు? ఆల్రెడీ గాడ్ హెస్ మేడ్ యూ స్పెషల్ పర్సన్. ఇన్ని వేల లక్షల కోట్ల మందిలో ప్రభు నిన్ను కోరుకున్నాడు. ఆయన నేత్రము నీ మీద పడిని, నిన్ను ఏర్పరిచాడు, నిన్ను యథార్థవరుడుగా చేశాడు, నీ ద్వారంగా ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. నీ ఒక దినమున ఆయన మనల్ని మహిమపరచాలి. ఆయన స్తుతించే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడండి.
అందరికీ లేదు ఈ భాగ్యం. ప్రతి ఒక్కడు యేసుప్రభు నమ్ముకుంటే గొడవ లేదు. నమ్ముకోరే, ఎందుకని నమ్ముకుంటారు? యేసు అంటే అసహ్యం కదా చాలామంది. ఎందుకంటే దేవుడు వారు మనోనేత్రం తెరవలేదు. సిలువ సువార్త లోకానికి వెరితనము, కానీ నశించిపోయే మనకి నిరీక్షణ. నశించిపోయేవారు మనలాంటి నశించిపోతున్న వాళ్ళని మనల్ని సిలువ రక్షించిందండి. సిలువ రక్షించింది మనల్ని. సిలువే లేకపోతే మనం ఏం నిరీక్షణ ఉండేది? ఈరోజు మన జీవితాలు మనం జాగ్రత్తగా నడవాలండి. మనం జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. దేవునికి ఇష్టమైన సారంగా మనం బ్రతకాలి. ఈ శ్రమలు దవడానికి దేవుడు ఏం పాఠాలు నేర్పిస్తున్నాడు? దేవా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఎక్కడ సరి చేయబడాలి? నిన్ను ఎక్కడ నలగాలి? నిన్ను ఎక్కడ వెరగొట్టబడాలి? నేను ఎక్కడ ఇంకో నీ సారీకి మనం రావాలి? చెప్పు నాయనా అని మనస్తత్వం కలిగి ఉండాలే కానీ దేవుని సనుగుతాం, దేవుని విసిగిస్తాం, దేవుని బాధ పెడతాం, దేవుని నాకు ఈ బైబిల్ వద్దు, ఈ దేవుడు వద్దు, ఏ వద్దు పో అని విరక్తైన విషమైన చేదైన మాటలు మాట్లాడతాం. కరెక్ట్గా ప్రార్థిద్దామా? పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన మేము ఈరోజు కూడినాయన నీ వాక్యం మేము ధ్యానించున్నాం. అవునైనా శ్రమల ద్వారంగా విశ్వాసము ద్వారంగా సహనం, ఆ సహనంలో మాకు అనేక పాఠములు నేర్పించి నీ చిత్తము నెరవేర్చాలని ఆశిస్తున్నాం ప్రభు. అవునైనా అనేకసార్లు మాలో ఉన్న లోభము, లోకము, స్వార్థం, లోక కార్యాలతో మా హృదయం నిండి ఉంది. అందుకే నీ చిత్తముని మేము చిత్తముని చేయలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన ఈరోజు మమ్మల్ని నలగొట్టు, వెర్రగొట్టు. నీకు ఇష్టం లేని స్వభావం మాలో నుంచి వేరులతో పాటు తీసివేపడే నీ సారూప్యంలో మీద దిద్దుపడతాను. మాకు కావాల్సిన సిద్ధపాటు, శక్తిని బలము దయచేయి. మాకు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పు నాయనా. నీ చిత్తానుసారమైన ప్రార్థన, నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడి ప్రార్థిస్తాను. మాకు సహాయం చేయి ప్రభువా. నీ సర్వసత్యమును నడిచేవారుగా నిన్ను మెప్పించే బ్రతుకులు మాకు దయచేయి ప్రభువా. ఎంతో ఆశలు, వాంఛలు ఉన్నాయి కానీ నీకోసం బ్రతకాలి. అనేక సార్లు మేము త్రుటిల్లిపోతున్నాం నాయన, పడిపోతున్నాం, ఆగిపోతున్నాం, కూలిపోతున్నాం, నిరాశ చెందుతున్నాం. కానీ ప్రభువా, నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవా, మా బలహీనతల్లో, మా లోపముల్లో నువ్వు మా ద్వారంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నందుకు వందనం. మాకు కావాల్సిన శక్తిని దయచేయి. క్రీస్తు వలె పవిత్రమైన జీవితం, క్రీస్తు వల్ల యథార్థమైన బ్రతుకు, క్రీస్తు వల్ల తన తండ్రిని, యేసు ఎలా తన తండ్రిని ఆనందపరిచాడు ప్రభా. అయ్యా, నేను మిమ్మల్ని అలాగ ఆనందపరచాలి యేసయ్యా. మేము అలాగ ఆనందపరచాలి తండ్రి. మాకు ఆ శక్తిని దయచేయండి ఆయన. మాకు మాదిరిగా ఉన్న ప్రభు అడుగుజాలలో మేము నడుస్తానికి సహాయం చేయ ప్రభా. ప్రభు లాంటి స్వభావం, ప్రభు లాంటి ఓర్పు, ప్రభు లాంటి గుణగుణాలు మాలో దయచేయి. ఈ లోకయాత్ర మేము ముగించినప్పుడే బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ నోటితో పలికించుకున్న యోగ్యత, అర్హత మాకు దయచేయి. ఈ లోకమున్న కార్యాలు గతించిన కానీ నీ చిత్తమును చేసేవాడు నిరంతరము జీవిస్తాను వాగ్దానం మాకు ఇచ్చున్నావు. నీవు దేశాల ప్రకారం మేము జీవించేవారంగా సహాయం చేయమని ఇంతవరకు ఈ కార్యక్రమం చూసి వారి హృదయం సమర్పించుకుని నీ బిడ్డలతో నువ్వు దర్శించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రోజు దేవుడి మీద మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మీ ప్రార్థన అవసరతలు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. మరి ఈ భారమైన పరిచయలో మీరు పాల్గొందాలంటే మీ విరాళములను పంపించవచ్చు. గూగుల్ పే ద్వారంగా లేకపోతే ఫోన్పే ద్వారంగా ఒకటి మీద దూరంగా పంపించవచ్చు. దేవుడిని ప్రేరేపించిన కొలది మీరు పంపించండి. మీరు పంపించే కానుకలు దేవుని పరిచయాలు వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి తెలియపరచండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.